అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మనం మరి ఒక దినం ప్రభు యొక్క సన్నిధికి లెసన్ వినడానికి వచ్చాం కాబట్టి, ఈ లెసన్ వినడానికి మనకు ప్రభు యొక్క సహాయాన్ని మనం వేడుకుంటూ, మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్‌ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినమును, ఈ సమయమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లెసన్ విననై ఉండగా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని, సహవాసమును మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 8th లెసన్ ఏంటంటే, ఆకలి గొనిన వారిని తృప్తిపరచు యేసు. జీసస్ ఫీడ్స్ ద హంగ్రీ. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 1-14 వచనములు, నిర్గమకాండము 16వ అధ్యాయము 12-26 వచనములు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13-21 వచనములు, మరియు మార్కు సువార్త 6వ అధ్యాయము 30-44 వచనములు. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే జాన్ చాప్టర్ 6 from 1 to 14 verses, Exodus chapter 16 from 12 to 26 verses, Matthew chapter 14 from 13 to 21 verses, and Mark chapter 6 from 30 to 44 verses. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 53వ వచనము. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను. ఇంగ్లీష్లో లూక్ చాప్టర్ 1 verse 53. He has filled the hungry with good things, but has sent the rich away empty. మనం నేర్చుకోబోయే లెసన్ ఆకలి గొనిన వాడిని తృప్తిపరిచిన యేసుక్రీస్తు గురించి ఈ లెసన్లో నేర్చుకుంటున్నాం కదా. మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేశారా? అంటే కొన్ని డేస్ ట్రావెల్ చేసి ఏదైనా ప్లేస్కి వెళ్ళారా? వెళ్తే ఇప్పుడు మనం జర్నీ చేయాలంటే మనం ఏమేమి యూజ్ చేస్తాము? బస్ యూజ్ చేస్తాము, కార్స్ యూజ్ చేస్తాము, ట్రైన్స్ యూజ్ చేస్తాము, అదేవిధంగా ఏరోప్లేన్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఉంది. అయితే యేసుక్రీస్తు యొక్క టైంలో చూసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఏం చేసేవారంటే కాలినడకన ట్రావెల్ చేసేవారు. అప్పుడు గాడిదలు, గుర్రాలు ఉండేవి. బట్ కానీ సామాన్య ప్రజలందరూ కూడా కొన్ని ఊర్లను ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఏం చేసేవారు, బై వాక్ వెళ్ళేవారు అనమాట. సో లాంగ్ జర్నీస్ అయినప్పుడు మనకి ఫుడ్ కావాల్సి వస్తుంది కదా. మనకు అనుకోండి, ఇప్పుడు చాలా హోటల్స్ ఉన్నాయి, లేదంటే ఏదైనా షాప్కి వెళ్తే మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. కానీ యేసుక్రీస్తు టైంలో ఉన్నప్పుడు అప్పుడు హోటల్స్ కానీ లేకపోతే ఇట్లా షాప్స్ కానీ అట్లా లేవు. ఒకవేళ ఉన్నా కూడా సత్రాలు ఉండేవి. అవి కూడా చాలా అక్కడక్కడ అనమాట, రేర్గా ఉండేవి. సో అక్కడ మాత్రమే, ఆ సత్రాల్లో మాత్రమే ఏం దొరికేది, ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉండేవన్నమాట. సో ప్రజలు ట్రావెల్ చేసి అలసిపోయినప్పుడు ఆ సత్రంలో స్టే చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ట్రావెల్స్ని వాళ్ళు కంటిన్యూ చేసుకునేవారు. అయితే సో కాబట్టి కంపల్సరీ మనం ట్రావెల్ చేస్తే ఏం చేయాలి, ఫుడ్ని క్యారీ చేయాలి. ఇప్పుడంటే మనం ఫుడ్ని క్యారీ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ కాలంలో ఖచ్చితంగా ఏం చేయాలి, ఫుడ్ని క్యారీ చేయాలి. కానీ 1 day 2 days కన్నా ఎక్కువ ఫుడ్ని వాళ్ళు ఏం చేసేవారు, క్యారీ చేయడం అనేది కష్టం కదా. సో యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో బోధిస్తున్నప్పుడు, సూచక్రియలు చేస్తున్నప్పుడు కూడా ప్రజలు తమ యొక్క ఆకలిని కానీ దప్పికి కానీ మర్చిపోయి యేసుక్రీస్తు యొక్క బోధనలు వినడానికి, ఆయన చేసిన సూచక్రియలను చూడడానికి యేసుక్రీస్తు వెంబడి జనంలో వెళ్తూ ఉండేవారు అనమాట. చాలా జనసమూహం ఎప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉండేది. అయితే ఒకసారి ఇదే విధంగా యేసుక్రీస్తుని చాలా పెద్ద జనసమూహం వెంబడించింది. వాళ్ళప్పుడు ఆకలితో ఉన్నారని యేసుక్రీస్తు గ్రహించి వాళ్ళ మధ్యలో ఒక అద్భుతమైన కార్యాన్ని యేసుక్రీస్తు చేశారనమాట. అయితే ఏ విధంగా ఆకలిగా ఉన్న వారిని యేసుక్రీస్తు భోజనం పెట్టి తృప్తిపరిచారు, ఆ కార్యం ఏ విధంగా జరిగింది అనేది మనం ఇప్పుడు ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకుంటాం అనమాట. యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తూ, అంటే ప్రజలకు బోధిస్తూ, సూచక్రియలు చేస్తూ, రోగులను స్వస్థపరుస్తూ కూడా ఆ ప్లేస్లో ఉన్నారని మనం లాస్ట్ లెసన్స్లో కూడా విన్నాం. అయితే ఈ సమయంలో ఏం జరిగింది అంటే, హేరోదు రాజు ఉన్నాడు కదా, అతడు బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తలని నరికించాడనమాట. అంటే బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయాడు. ఈ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు విన్న తర్వాత ఆయన తన శిష్యులతో కూడా గలిలయ సముద్ర తీరానికి వెళ్ళారు. ఈ గలిలయ సముద్ర తీరాన్నే తిబేరియా సముద్రం అని కూడా అంటారు. సేమ్ రెండు ఒకటే, 2 నేమ్స్ ఉన్నాయన్నమాట దానికి. ఈ తీరమునికి వెళ్ళి ఆయన ఈ దరి నుంచి ఇంకొక ఒడ్డుకి, అద్దరికి ఏం చేశారంటే నావలో ట్రావెల్ చేశారు. ఆ అవతల ప్లేస్కి, ఈ ఒడ్డు నుంచి నెక్స్ట్ ఉన్న ఇంకో ప్లేస్కి ఆయన తన శిష్యులతో కూడా
వెళ్ళారనమాట. అదొక అరణ్య ప్రదేశం. అది పస్కా పండుగ యొక్క దినములు అనమాట. సో పస్కా పండుగ దగ్గర పడుతున్నప్పుడు చాలా మంది ట్రావెల్ చేస్తారని మనం లాస్ట్ లెసన్స్ లో కూడా విన్నాం కదా. సో జనం ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ విధంగా ట్రావెల్ చేసి వేరొక ఒడ్డుకు వెళ్ళారని ప్రజలు చూసినప్పుడు యేసుక్రీస్తుని ఈ యొక్క గొప్ప జన సమూహం ఏం చేసిందంటే వెంబడించింది. అంటే వీళ్ళు కూడా యేసుక్రీస్తు వద్దకు వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆ జనం అంతా కూడా యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుకి వారి యందు ఏమైందంటే కనికరం కలిగింది. అంటే వారి యందు దయ కలిగింది అనమాట. వాళ్ళు అందులో అనేకమైన రోగుల్ని యేసుక్రీస్తు స్వస్థపరిచారు. వాళ్ళకి అనేకమైన సంగతులను కూడా బోధించారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు ఈ ప్లేస్ లో కూర్చొని ఉన్నారు కదా. ఇవి చూడండి, జన సమూహం అందరూ కూడా వచ్చారు. సో వీళ్ళందరిని చూడగానే యేసుక్రీస్తుకి ఏం కలిగింది? వీళ్ళ మీద కనికరం కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు వీళ్ళలో అనేక మందిని స్వస్థపరిచారు. అదేవిధంగా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ అనేకమైన సంగతులను బోధించారు అనమాట. అయితే యేసుక్రీస్తు చెప్తున్న మాటలు విని లేకపోతే యేసుక్రీస్తు చేస్తున్న కార్యములను చూసుకుంటూ కూడా జనులు చాలా సంతోషించారు. వాళ్ళకి టైం కూడా తెలియలేదన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అట్లా యేసుక్రీస్తు చెప్పినవన్నీ వింటూ 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 అట్లానే ఈ జనాలందరూ కూడా ఉన్నారు. చూడండి ఎంతమంది జన సమూహం వచ్చారు కదా వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకి తమ ఆకలి గుర్తులేదు, యేసుక్రీస్తు చేసిన కార్యం చూసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఈవినింగ్ టైం అయిపోయింది, అంటే సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు వీరిని చూసినప్పుడు యేసుక్రీస్తుకి ఏమర్థమైందంటే ఈ ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు అని యేసుక్రీస్తు గ్రహించారు. మనకు అవసరతలను ఎవరు ఎరుగుతారు? దేవుడు ఖచ్చితంగా మన అవసరతలను ఎరిగినవాడు. సో ఈ ప్రజలందరూ ఆకలితో ఉన్నారు అనే విషయం యేసుక్రీస్తుకి తెలిసింది. తెలిసినప్పుడు ఆయన ఒక కార్యం చేయాలని అనుకున్నారు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు యొక్క శిష్యులు, సాయంత్రం అయిపోయింది కదా కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారనమాట. ఏంటంటే, ప్రభువా ఇదిగో సాయంత్రం అయిపోయింది కదా, ఇది అరణ్య ప్రదేశం. సో అరణ్య ప్రదేశంలో ఫుడ్ అనేది దొరకదు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళు తినడానికి భోజన పదార్థాలు కొనుక్కోవడానికి వీళ్ళందరినీ పంపించేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు, సో ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ ఫుడ్ దొరకదు, కాబట్టి వీళ్ళని వదిలేశారనుకోండి, వీళ్ళని వెళ్ళమని చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు పక్క గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళే కొనుక్కొని తింటారు అనే ఒక ఉద్దేశంతో ఏం చేశారు, శిష్యులు యేసుక్రీస్తుకి చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా యేసుక్రీస్తు ఈ యొక్క ఇంతమంది ప్రజలకి ఆహారాన్ని ఇస్తారు అనే ఒక ఆలోచన వాళ్ళకి లేదు. ఇంతమందికి తినిపించగలుగుతారు అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకి లేదనమాట. కాబట్టి వాళ్ళు పంపించేయండి ప్రభువా, వాళ్ళు వెళ్ళి ఫుడ్ని కొనుక్కుంటారు అని చెప్పినప్పుడు ఈ మాట యేసుక్రీస్తుకి అంగీకారము అవ్వలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు తను ఏ కార్యం చేయాలనుకుంటున్నాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ యొక్క శిష్యుల మాటలను ఆయన అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆయన ఏం చేశారంటే పక్కనున్న ఫిలిప్ని అడిగారనమాట. ఏంటంటే, వీరు భుజించడానికి రొట్టెలను ఎక్కడి నుంచి కొని తెప్పించము అని అడిగారు. అంటే వీళ్ళందరూ ఫుడ్ తినడానికి మనం ఎక్కడి నుంచి కొని తెప్పిస్తాం ఫుడ్ అని అడిగారు ఫిలిప్ని. ఎందుకంటే ఫిలిప్ని పరీక్షించడానికి యేసుక్రీస్తు ఈ మాట అన్నారనమాట. నిజంగా యేసుక్రీస్తుకి తాను ఏ కార్యం చేయబోతున్నాను అనే విషయం తెలుసు. అయినప్పటికీ ఫిలిప్ను పరీక్షించడానికి ఈ విధంగా క్వశ్చన్ వేశారనమాట. వేసినప్పుడు ఫిలిప్ ఏం చెప్పాడు అంటే, ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఫిలిప్ని అడిగారు. అడిగినప్పుడు ఫిలిప్ ఏమని సమాధానం చెప్పాడంటే, ప్రభువా ఇక్కడున్న వాళ్ళందరి జన సమూహము కొంచెం కొంచెం తినడానికైనా కూడా 200 దేనారములు రొట్టెలు చాలవు అని చెప్పి ఫిలిప్ యేసుక్రీస్తుకి సమాధానం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కొంచెం కొంచెం, అది కూడా ఫుల్ గా తినడానికి కాదు, కొద్దిగా లైట్ గా కొంచెం భోజనం చేయడానికి కూడా 200 దేనారములు రొట్టెలు మనం కొని తెచ్చినా కూడా ఈ ప్రజలందరికీ సరిపోదు అని చెప్పారు. దేనారము అంటే ఇప్పుడు మనకి ఇండియాలో మన కరెన్సీ ఏంటి, రూపీస్ కదా. అట్లానే యేసుక్రీస్తు టైంలో ఆ ప్రాంతంలో కరెన్సీ ఏంటంటే దేనారములు. సో కాబట్టి ఈ యొక్క 200 దేనారములు మనం రొట్టెలు కొని తెచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు అని ఫిలిప్ చెప్పాడు. అంటే ఫిలిప్ కూడా యేసుక్రీస్తు వీళ్ళకి ఫుడ్ ఇస్తారు అన్న ఒక ఆలోచన వాళ్ళకి లేదనమాట. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు అడిగినప్పుడు ఈయన ఉన్నారు కదా, ఈయన ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క మరొక శిష్యుడు ఆంద్రేయ. ఈయన ఒక చిన్న పిల్లవాని యొద్ద
అక్కడున్న జన సమూహంలో ఉన్న ఒక చిన్న పిల్లవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా. కానీ ఇవి ఎంత మాత్రం? ఇంతమంది పీపుల్‌కి పంచిపెట్టడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమాత్రం సరిపోతాయి అని చెప్పి ఆంద్రేయ యేసుక్రీస్తుతో చెప్పారు. ఇక్కడ చూడండి, ఆంద్రేయకి కూడా యేసుక్రీస్తు వీళ్ళందరికీ కూడా ఆహారమును ఇవ్వగలడు అనే ఒక విశ్వాసం ఈయనలో కూడా లేదు. అందుకని ఏమంటున్నాడు, నిజంగా చూసుకుంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇంతమంది పీపుల్‌కి పంచడం సాధ్యం అవుతుందా? కాదు. మనం కూడా ఉంటే ఏం చేస్తాం? అలాగే ఆలోచిస్తాం కదా! అట్లనే ఆంద్రే కూడా అదే అనుకున్నాడు. ఇవి ఎంత మాత్రం సరిపోతాయి ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఈ ఆంద్రేయ చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు కదా! ఈయన దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ పిల్లోడు ఎందుకు తెచ్చుకుని ఉంటాడు? వాళ్ళ మమ్మీ తనకి ఇచ్చి ఉంటది. ఆకలిస్తూ తినడానికి వాళ్ళ మమ్మీ ఇచ్చి ఉండొచ్చు. ఆ అబ్బాయి ఏం చేశాడు? తన కోసం అవి తెచ్చుకున్నాడు. కానీ ఈయన ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తుకి ఇవ్వడానికి ఆయన అంగీకరించాడు పిల్లోడు ఫుల్ హార్ట్ గా. ఈ చిన్న పిల్లవాడు నిజంగా చూసుకుంటే అతను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది తనవి. తను ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు తన దగ్గర ఉన్నాయి కాబట్టి తను తినేయచ్చు. ఎవరు ఏమి అన్నారు. ఏం ఆలోచించకుండా వెంటనే యేసుక్రీస్తుకి తన వద్ద ఉన్న వాటిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాకుండా అవి యేసుక్రీస్తుకి ఇచ్చాడనమాట. యేసుక్రీస్తు వాటిని అంగీకరించారు. అంటే అవి తీసుకున్నారనమాట. తీసుకుని అప్పుడు శిష్యులతో ఏం చెప్పారంటే యేసుక్రీస్తు, జనాలందరినీ కూడా కూర్చోబెట్టండి. అక్కడ ఆ ప్లేస్ లో మొత్తం అంతా కూడా పచ్చిక ఉందన్నమాట. అంటే గ్రాస్ ఉంది. సో కాబట్టి జనాలందరినీ కూడా మీరు కూర్చోబెట్టండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా జనాలను కూర్చోమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా కూర్చున్నారనమాట. ఇక్కడ చూడండి, ఈ పిల్లవాడు ఏం చేశారు? యేసుక్రీస్తుకి ఇవి ఇచ్చాడు కదా, తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలను యేసుక్రీస్తుకి ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వాటిని ఆశీర్వదించి వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను ఆయన ఏం చేశారంటే విరిచారనమాట. బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి శిష్యులకి ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరు వీళ్ళందరికీ కూడా వడ్డించండి. అంటే వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా మీరందరూ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి వడ్డించండి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పారనమాట. చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా, అక్కడ వాళ్ళందరూ పచ్చికలో కూర్చున్నారు కదా, కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ కూడా వాళ్ళు వడ్డించారనమాట. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా పచ్చికలు కూర్చున్నారు కదా, వీళ్ళందరికీ కూడా శిష్యులు వడ్డించారు. వాళ్ళందరూ కూడా చూడండి ఎంత సంతోషంగా వాళ్ళు భోజనం చేస్తున్నారు. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ దొరికింది అనుకోండి, మనకి ఎట్లా ఉంటది? చాలా సంతోషంగా ఉంటది. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే చాలా హ్యాపీగా వాళ్ళ కడుపు నిండాగా కూడా వాళ్ళు ఏం చేశారంటే తిన్నారు. అంటే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఫుడ్ వాళ్ళకి దొరికింది. ఏదో కొంచెంగా వెలితిగా వాళ్ళకి దొరకలేదు. కాబట్టి ఏమైంది? వీళ్ళందరూ కూడా సంతోషంగా రొట్టెని తిన్నారు. అదేవిధంగా తనకు కావాల్సినన్ని చేపలు కూడా వీళ్ళు తిని వాళ్ళు చాలా తృప్తి పొందారనమాట. అంటే వాళ్ళకి కడుపు నిండా కూడా భోజనం అనేది దొరికింది. కాబట్టి వాళ్ళు తృప్తి చెందారు. చెందిన తర్వాత యేసుక్రీస్తు వీళ్ళందరూ తిన్నారు కదా, తిని తృప్తి పొందిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులతో ఏమన్నారంటే, వీళ్ళందరూ తినగా ఇంకా ఫుడ్ మిగిలిందనమాట. ఆ రొట్టె ముక్కలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ఈ రొట్టె ముక్కల్ని చేపలను కూడా మీరు అన్ని గ్యాదర్ చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు చూడండి శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ మిగిలిపోయిన రొట్టె ముక్కల్ని చేపల్ని కూడా గంపల్లోకి గ్యాదర్ చేస్తున్నారు. అయితే ఇలా గ్యాదర్ చేసినప్పుడు, సమకూర్చినప్పుడు అవి మొత్తం ఎన్నైనాయి అంటే 12 గంపలు ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అయిందనమాట. అంటే వాళ్ళు గ్యాదర్ చేసినప్పుడు అవన్నిటిని బాస్కెట్స్ లో వాళ్ళు స్టోర్ చేసినప్పుడు ఎన్నైనాయి? 12 గంపల నిండా వాళ్ళు సమకూర్చారు. అంటే ఈ 5 రొట్టెలు ఈ యొక్క 2 చేపల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ తిన్నారు కదా, ఆ ప్రజలందరూ ఎంతమంది అంటే సంఖ్య, అందులో స్త్రీలు పిల్లలు కాకుండా ఓన్లీ పురుషుల సంఖ్య ఎంతమంది అంటే 5,000 మంది తిన్నారు. అంటే 5,000 మంది ఓన్లీ పురుషుల సంఖ్య అనమాట. ఇంకా దాంతో పాటు ఇంకా పిల్లలు తిన్నారు, తర్వాత స్త్రీలు కూడా తిన్నారు. ఇంకా ఎక్కువ మంది పీపుల్ తిన్నారు. అంటే 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఎప్పుడైతే దాన్ని ఆశీర్వదించినప్పుడు అది ఇన్ని వేల మంది ప్రజలు తినడానికి అది ఆహారంగా మార్చబడింది. సో యేసుక్రీస్తు ఈ విధంగా ఈ యొక్క జన సమూహంకి భోజనము ఇచ్చి వాళ్ళందరినీ కూడా తృప్తిపరిచారనమాట. జనులు తినిన తర్వాత యేసుక్రీస్తు చేసిన ఈ యొక్క కార్యమును బట్టి నిజంగా లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని అన్నారు. అంతేకాకుండా యేసును బలవంతంగా పట్టుకొని రాజుగా చేయాలని వారు అనుకున్నారు. అయితే ఈ విషయము యేసుక్రీస్తు ఎరిగి అక్కడి నుంచి ఆయన
మరలా తిరిగి కొండ మీదకి ఒంటరిగా వెళ్ళిపోయారనమాట. అంటే యేసుక్రీస్తు చేసిన ఈ కార్యమును బట్టి యేసు తనకు పేరు రావాలని అనుకోలేదు. అదే విధంగా తాను చేసిన ఈ యొక్క కార్యమును బట్టి అతడు ప్రతిఫలమును కూడా ఆశించలేదన్నమాట. అయితే మీరు ఈ యొక్క భోజనం యేసుక్రీస్తు ఇవ్వడం గురించి మనం ఇప్పుడు లెసన్ వింటున్నప్పుడు మీకు ఏదైనా మీరు ఇంతకు ముందు విన్న లెసన్ మీకు గుర్తుకొచ్చిందా? మీరు మన్నా గురించి వినే ఉంటారు కదా! పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశం నుంచి కనాను వెళ్తున్న సమయంలో అరణ్య మార్గంలో కూడా దేవుడు ఏం చేశారు? వాళ్ళ యొక్క ఆకలిని తీర్చడానికి వాళ్ళని మన్నాతో పోషించారు. ఆకాశం నుండి వాళ్ళకి మన్నా కురిపించారు కదా దేవుడు. అదే విధంగా వాళ్ళకి మాంసమును కూడా దేవుడిచ్చాడు. వాళ్ళకి తగిన సమయంలో వాటర్‌ని కూడా దేవుడు ఏం చేశారు? వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో, ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క అరణ్య మార్గంలో దేవుడు నడిపించుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరతలను తీర్చుకుంటూ దేవుడు వాళ్ళని నడిపించాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు తన వద్దకు వచ్చిన వారి మీద కనికరపడి వాళ్ళకి బోధించి వాళ్ళకి రోగులను స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు ఆకలిగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వాళ్ళకు కూడా ఏం చేశారు? ఫుడ్‌ని ఏం చేశారు? వాళ్ళకు కూడా పెట్టారన్నమాట. వాళ్ళ ఆకలిని యేసుక్రీస్తు తీర్చారు. అయితే ఈ లెసన్ నుంచి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటున్నాము అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మొదటిగా చూసినప్పుడు ప్రజలందరూ కూడా ఆకలితో ఉన్నారు అనేది యేసుక్రీస్తు గ్రహించారు. అంటే ప్రజల యొక్క అవసరతను యేసుక్రీస్తు ఎరిగారు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశారు? అక్కడ వాళ్ళకి భోజనాన్ని పెట్టారు కదా! పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలుకి అవసరత కాబట్టి దేవుడు ఏం చేశారు? వాళ్ళని ఫుడ్‌తో పోషించారు. ఇంకా ఏలియా విషయంలో కూడా చూసుకుంటే దేవుడు ఏలియా కూడా ఏం చేశారు? ఫుడ్ అవసరమైనప్పుడు ఫుడ్‌ని ఇచ్చారు. అంటే ప్రజలు ఎప్పుడైతే అవసరతలో ఉంటారో, తన పిల్లలు ఎప్పుడైతే అవసరతలో ఉంటారో అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. అంటే మన అవసరతలో ఉన్నాం కదా అని దేవుడు చూసి చూడనట్టుగా మనల్ని వదిలేయడు. ఇక్కడ వీళ్ళకి అవసరత ఏంటి? ఆకలిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజనం కావాలి. అదే మనము వేరే అవసరతలో ఏమైనా ఉన్నామనుకోండి, అప్పుడు కూడా దేవుడు మనల్ని చూసి వదిలేయడనమాట. ఆయన ఖచ్చితంగా మన అవసరతను ఎరిగిన వాడు కాబట్టి, మన అవసరతలో మనకి ఏం కావాలి అనేది దేవుడికి తెలుసు కాబట్టి, ఆ టైంకి దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మనకి ప్రొవైడ్ చేస్తాడు. అది ఫుడ్ అనే కాదు. మనలో చాలా మందికి చాలా నీడ్స్ ఉంటాయి. అయినప్పటికీ ఆ నీడ్స్‌కి తగినట్టు దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేస్తాడు. సో, దేవుడు నా అవసరతను ఎరిగినవాడు కాబట్టి, ఆయన నాకు నా అవసరతలో సహాయం చేస్తాడు అనే ఒక విశ్వాసము మనకు ఉండాలి కదా! ఇప్పుడు వీళ్ళు ప్రజలు అడగకపోయినా, ప్రజలు మాకు ఆకలేస్తుంది, మాకు ఫుడ్ పెట్టమని యేసుక్రీస్తుని అడిగారా? లేదు. అయినప్పటికీ యేసుక్రీస్తు ఏం చేశారు? వాళ్ళ అవసరతను ఎరిగాడు. కాబట్టి ఆయన వాళ్ళకి ఫుడ్‌నిచ్చాడు. అట్లానే మన అవసరతను కూడా దేవుడు ఎరిగి మనకేం చేస్తాడు? సమయానుకూలంగా మనకి మన అవసరతలను దేవుడు తీరుస్తాడనమాట. కాకపోతే దేవుడి పైన మనకి విశ్వాసం అనేది ఉండాలి. రెండోదిగా చూసుకుంటే ఈ చిన్న పిల్లవాడిని చూసుకుందాం. అతని వద్ద ఉన్నయేంటి? 5 రొట్టెలు, 2 చేపలు కదా! అయితే ఇవి అతని దగ్గర ఉన్నాయి కొంచెమే. అది నిజంగా చూసుకుంటే అంతమంది ప్రజలకు పెట్టడానికి అది ఏమాత్రము సరిపోదు. కానీ అది తనదైనప్పటికీ ఆ పిల్లవాడు ఏం చేశాడు? తన ఇష్టపూర్వకంగా యేసుకు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయన యేసుకు ఇవ్వబట్టే కదా ఏమైంది? అనేక మందికి దాని ద్వారా ఆకలి తీర్చబడింది. మన దగ్గర ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని టాలెంట్స్ ఉంటాయి. కొంతమందికి మంచి స్వరం ఉంటుండొచ్చు కదా! కొంతమందికి ఏమన్నా చేయగలిగిన జ్ఞానం ఉండవచ్చు, లేదంటే సామర్థ్యం ఉండవచ్చు. ఇంకొంతమంది దగ్గర టైం ఉండొచ్చు, తర్వాత డబ్బులు ఉండొచ్చు, లేదంటే మన చదువు ఉండొచ్చు కదా! ఇట్లా చాలా విషయాలు ఒక్కొక్కళ్ళకి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. మన దగ్గర మనకంటూ కలిగినవి కొన్ని ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా మనం ఇష్టపూర్వకంగా దేవునికి ఎప్పుడైతే ఇస్తామో, ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాటిని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే విధంగా ఏవైతే మనం దేవుడికి ఇచ్చామో, ఈ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి అనేక మందికి ఉపయోగకరంగా చేస్తాడు. ఈ పిల్లవాడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? 5,000 మందిని పోషించాడు కదా! అలాగే మనం కూడా మనకున్న సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అంటే వాటిని అనేక మందికి ఉపయోగకరంగా చేస్తాడు. మన దగ్గర ఉన్నది చిన్నదైనా పెద్దదైనా. కొంతమందికి తక్కువ సామర్థ్యం ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ సామర్థ్యం ఉండొచ్చు కదా! కొంతమంది తక్కువ నాలెడ్జ్ ఉండదు, కొంతమందికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. అది ఉంటుంది. కానీ మన దగ్గర ఏదున్నా సరే అది చిన్నదో పెద్దదో కానీ మనం ఏం చేయాలి?
దేవుడికి ఇవ్వాల్సిన ఒక మనస్సు మనకి ఉండాలి. అప్పుడే దేవుడు దాన్ని ఏం చేస్తాడు, ఖచ్చితంగా అంగీకరించి, నువ్వు తక్కువ ఇచ్చావు కదా, లేదంటే నువ్వు ఎక్కువ ఇచ్చావు కదా అని దేవుడు మనల్ని ఏం అడగడు. మనం ఇచ్చింది ఏదైనా కూడా మనం ఏం చేయాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి దేవుడికి. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడనమాట. అదేవిధంగా మూడోదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు తిని తృప్తి పొందిన తర్వాత శిష్యులకి ఏమని చెప్పారు, మీరు ఆ మిగిలిన ఫుడ్ అంతటిని కూడా గ్యాదర్ చేయండి అని చెప్పారు. అంటే ఈ విషయాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే, మనము ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కదా. దేవుడు మనకి ఆహారమును అనుగ్రహిస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, క్రమశిక్షణగా దాన్ని మనకి ఎంత కావాలనుకుంటే అంతే తినాలి. అంతేగాని సగం తినేసి సగం పడేసి అట్లా చేయకూడదు అనమాట. ఫుడ్ని మనం ఏం చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. సో ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ఏం చెప్పారు, వాటన్నిటిని కూడా మళ్ళీ గ్యాదర్ చేయండి మిగిలిన వాటిని అని శిష్యులకి చెప్పారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనకి దొరికిన ఫుడ్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మనకి ఆ రోజు ఆహారం ఇచ్చాడు కాబట్టి మనం ఆయనకి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించి ఆ యొక్క ఫుడ్ని మనం ఏం చేయాలి, వేస్ట్ చేయకూడదు. మనకి ఎంత కావాలో అంతే పెట్టుకొని అంతే తినాలి. సో ఈ విషయంలో మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న వాటిని దేవునికి సమర్పించే ఒక హృదయము మీ దగ్గర ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది కాబట్టి మనం యాక్టివిటీ చూసుకొని తర్వాత లెసన్ ముగించుకుందాం అనమాట. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక పేపర్లో షీట్లో కానీ లేదంటే మీ నోట్బుక్లో అయినా సరే ఇట్లా ఒక బాస్కెట్ని డ్రా చేసి అందులో 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని డ్రా చేయండి. నేను చూపించిన విధంగా డ్రా చేయండి. చేసిన తర్వాత ఈ పక్కన ఏమి రాస్తారంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసు 5,000 మందికి పంచెను అని తెలుగులో యాక్టివిటీ చేసేవాళ్ళు రాయండి. అదేవిధంగా ఇంగ్లీష్లో రాసే వాళ్ళు అయితే కనుక సేమ్ ఆ బాస్కెట్ని ఆ విధంగానే డ్రా చేసి ఇక్కడ 5 loaves 2 fishes కూడా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏమని రాస్తారంటే, జీసస్ ఫెడ్ 5,000 with 5 loaves and 2 small fish అని రాసి మీ బుక్లో మీరు దీన్ని పెట్టుకోండి. సో ఇంతటితో ఈ లెసన్ ముగించబడింది కాబట్టి మనం చివరిగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క లెసన్ మనం కంప్లీట్ చేసుకుందాం. మహోన్నతుడు మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధిని, మీ సహాయమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ఈ లెసన్ ద్వారా ప్రభువా మీకు స్తోత్రములు. మా దగ్గర ఉన్న వాటిని ప్రభువా మేము మీకు హృదయపూర్వకంగా అర్పించినప్పుడు ప్రభువా వాటిని మీరు ఆశీర్వదించి అనేకులకు ప్రభువా ఉపయోగకరంగా ఉంచుతారని ప్రభువా మేము తెలుసుకొని ఉన్నాము దేవా. అదేవిధంగా తండ్రి, మా అవసరతలను ప్రభువా ఎరిగిన దేవుడు మీరున్నారని ప్రభువా మేము విశ్వసించినప్పుడు మా ప్రతి అవసరతను ప్రభువా మీరు తీర్చువారని మేము గ్రహించుచున్నాం ప్రభువా. అదేవిధంగా మేము ప్రభువా పదార్థములను ప్రభువా భోజనమును ప్రభువా వ్యర్థముగా చేయకూడదు అనే విషయంను కూడా మేము నేర్చుకొని ఉన్నాం కనుక ప్రభువా ఈ నేర్చుకున్న వాటిని బట్టి ప్రభువా అదేవిధంగా మా జీవితంలో మేము జీవించడానికి అనుసరించడానికి కావలసిన కృపను మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.